అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు ఉదయాప. ఇప్పుడు వచ్చే 13వ తేదీన మనకు తెలంగాణలో, ఆంధ్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో, ఈ 2 రాష్ట్రాలలో హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరికి నాదొక విన్నపం. దయచేసి మీరు పైన ఉన్న ప్రముఖ పార్టీల అభ్యర్థులనే కాదు, కింద వాళ్ళ లిస్ట్‌లో కిందలో మనకు ఇండిపెండెంట్లు, సామాజిక కార్యకర్తలు ఎంతోమంది పోటీలో ఉంటున్నారు. కాబట్టి వారికి మీరు మద్దతు తెలపండి. వారు మీ మద్దతు కోరుకుంటున్నారు. వారికి మీరు ఓటు వేసి మీ యొక్క మద్దతు తెలిపితే వాళ్ళు ఇక ముందు కూడా సామాజిక కార్యక్రమాలు ఎన్నో చురుకుగా చేయడం జరుగుతుంది. ఇంతమంది మా వెనుక ఉన్నారు, ఇంతమంది మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అతను గెలవడు, అతను అందుకు నుంచున్నాడు, ఇతడు ఇందుకు నుంచున్నాడు అని చెప్పి కారణాలు వెతక్కండి దయచేసి. మీరు నోటాకు వేసే ఓటైనా సరే తప్పకుండా వారికి వేయండి. నోటాకు వేస్తే మనకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇలాంటి సామాజిక కార్యకర్తలకు వేసినప్పుడు సామాజిక కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కింద ఉన్న లిస్ట్‌లో ఉన్న సామాజిక కార్యకర్తలను చూసి, వాళ్ళ క్వాలిఫికేషన్ చూసి, వాళ్ళు ఎంత ప్రయోజకులు అనేది చూసి మీరు ఓటేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రాలో ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం నుంచి బాలసాని మల్యాద్రి రెడ్డి అని చెప్పి ఒక సామాజిక కార్యకర్త, యువకుడు నుంచోవడం జరిగింది. అతని గుర్తు కూలర్ గుర్తు. సో, ప్రతి ఒక్కరూ అక్కడ గిద్దలూరు నియోజకవర్గంలో ఉండేవారు ప్రతి ఒక్కరూ అతన్ని ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అతను ఒక మేనిఫెస్టో తయారు చేసి పెట్టుకోవడం జరిగింది. నేను గెలిస్తే ఈ కార్యక్రమాలు చేస్తాను అని చెప్పి. అది చాలా చక్కగా చూస్తే కూడా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవి ఉన్నాయి. అందులో కొన్ని ఏంటి అంటే ప్రతి మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, అదేవిధంగా సాగునీరు, తాగునీరు ప్రతి ఒక్కరికి ఇంటికి రావాలి కాబట్టి వాటికి చాలా ప్రాబ్లమ్ ఉంది గిద్దలూరులో. సో, వాటిని నేను నెరవేరుస్తాను. అదేవిధంగా హాస్పిటల్‌లో సరైన వసతులు కల్పిస్తాను. సరైన వసతులు కల్పించి ఎవరైతే పిల్లలు కన్నవారికి 10,000, 15,000 వాళ్ళకు అప్పటికప్పుడు ఆర్థిక సహాయం. అంటే వాళ్ళకు ఖర్చులుంటాయి కాబట్టి పిల్లల్ని పెంచడంలో ఎంబడే మెడికల్ ఖర్చుల కోసం వాటి కోసం అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అదే అమ్మాయి పుడితే అమ్మాయి పేరు మీద ఎంబడే 25,000 ఒకవేళ ప్రభుత్వం నుంచి కాకపోయినా తను ఎమ్మెల్యేగా కనీసం ఏదో ఒక కష్టం చేసో ఏదో ఒకటి చేసన్నా వాళ్ళకు 25,000 అమ్మాయి పేరు మీద నేను డిపాజిట్ చేస్తాను అని చెప్పి ఇలా ఎన్నో కార్యక్రమాలు నాకు చెప్పడం జరిగింది. నేను మాట్లాడడం జరిగింది. ఇవన్నీ నీ నుంచి అవుతాయా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నువ్వు గెలిస్తే అని చెప్పి కూడా నేను తనతో మాట్లాడడం జరిగింది. తనేం చెప్పాడంటే, "అన్న నేను నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తాను. నా వల్ల కాకుంటే ప్రభుత్వంతో వీటి కోసం పోరాడతాను. ఇప్పటి వరకున్న ఏ నాయకుడు వీటి గురించి ఆలోచించడం లేదు, అడగడం లేదు. ప్రజల కోరికేంది అని తెలుసుకొని తీర్చాల్సిన నాయకులు ఆ విధంగా ప్రజలకు మంచి చేయడానికని రావట్లేదు. వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే రాజకీయంగా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు" అని చెప్పి చెప్పడం చాలా సేపు మాట్లాడడం జరిగింది. సో, అక్కడ గిద్దలూరు ప్రజలు ఎవ్వరైనా సరే మీరు తప్పకుండా ఈ అబ్బాయిని బాలసాని మల్యాద్రి రెడ్డికి ఓటు వేసి మీరు ఆయన ఇంక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసే విధంగా ప్రోత్సహించండి. తను గెలవకపోయినా పర్లేదు. కాకపోతే మీరు వేసే ఓటు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఎంతోమంది ముందుకొచ్చే యువకులు మీరు ఓట్లు వేయకపోవడం వల్ల, ఓటింగ్ ఇట్లంగా తగ్గిపోవడం వల్ల ప్రజలపైన అసహనానికి గురవుతున్నారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు నోటాకు వేయకుండా ఇలాంటి ఎంతోమంది సామాజిక కార్యకర్తలు నుంచున్నారు కాబట్టి వారికి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్. థాంక్ యూ.